జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం నాయకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసం కోసం మహానేత ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ సువర్ణ పాలన అందిస్తున్నారన్నారు. స్థాపించిన 9 నెలలకే ప్రజల మన్ననలు పొందుతూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆయన మహిళల కోసం ఎంతో కష్టపడ్డారు. మహిళలకి ఈరోజు ఆస్తిలో సమాన హక్కు వచ్చిందంటే దానికి కారణం మన నందమూరి తారక రామారావు గారు. ఈరోజు శాసనసభ్యురాలుగా ఒక దళిత మహిళనైన నేను మీ అందరి ముందు నిల్చున్నానంటే దానికి కారణం మహిళలకి ఆయన ఇచ్చే ప్రాధాన్యత. ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని, అలాగే ఆయన డెడికేషన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తూ మన తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం జెండాని, తెలుగుదేశం కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని ఈరోజు నిలబడే స్థితికి తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా ఎన్నో కిలోమీటర్లు యువగలం పాదయాత్రని అన్ని నియోజకవర్గాలు రాష్ట్రం అంతటా తిరిగి అన్ని నియోజకవర్గాల్లోని సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటూ అలుపు ఎరగకుండా ఆయన పాదయాత్ర చేసి ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ నిలిచిందంటే దానికి ముఖ్య కారణం శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈ రాష్ట్రంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ భిక్ష పెట్టిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే దాన్ని ఆవిర్భింపజేశారు. ఆయన పార్టీ పెట్టక మునుపు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో 5 మంది ముఖ్యమంత్రులు మార్చి ప్రతి విషయానికి ఢిల్లీ గడప దొక్కి ఢిల్లీ ప్రభువుల అనుమతి ఉంటేనే ఏ పనైనా చేసేవాళ్ళు. మరి అందుకే ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారు. ఆ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాలి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలి, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ పదవులు కల్పించాలనే సదుద్దేశంతో 1982లో జనవరి 29వ తారీఖున ఆనాటి కొంతమంది పెద్దలతో ఈ పార్టీని ప్రారంభం చేయడం జరిగింది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.